హాయ్ అండి. వెల్కమ్ టు మై సింపుల్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. పిల్లలు స్కూల్‌కి వెళ్ళాక పనులైతే చేసుకుంటూ ఉన్నానండి. సో, నెక్స్ట్ డేకి టిఫిన్ కోసం అని చెప్పి పెసరట్టు వేద్దాం అనుకున్నాను. దానికోసం ఒక గ్లాస్ బియ్యం, అలాగే ఒక 4 గ్లాస్ పెసరపప్పు అనేది ఇక్కడ నానబెడుతున్నాను. ఇవి ఒక 4 అవర్స్ నానితే సరిపోతుంది. ఈ క్వాంటిటీ అయితే మనకి 2 టైమ్స్‌కి వస్తాయి. ఈరోజైతే నేను బెడ్‌షీట్స్ అయితే చేంజ్ చేసుకుంటున్నాను. పిల్లలు స్కూల్‌కి వెళ్ళిన తర్వాత ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం. ఈరోజైతే నేను బెడ్‌షీట్ చేంజ్ చేసే పనైతే పెట్టుకున్నాను. రోజుకి ఒకటి చొప్పున నేను అన్నీ కూడా ఈ విధంగా చేసుకుంటూ వస్తాను. సో, ఈరోజైతే నేను బెడ్‌షీట్స్ అయితే చేంజ్ చేస్తున్నాను. ఈ బెడ్‌షీట్ అయితే నేను అమెజాన్‌లో తీసుకున్నాను. క్వాలిటీ అయితే చాలా బావుంది. ఇదైతే ఎలాస్టిక్ బెడ్‌షీటు. ఇవి వచ్చిన తర్వాత చాలా ఈజీ అయిపోయిందండి. లేదంటే మా పిల్లలు బెడ్‌షీట్ మొత్తాన్ని కూడా తీసేస్తూ ఉంటారు ఆడుకోవడానికి. అలా కాకుండా ఎలాస్టిక్‌ది యూజ్ చేయడం వల్ల చాలా బావుంది. ఇక్కడ పిల్లల బెడ్‌రూమ్‌లో కూడా బొమ్మలన్నీ తీసేసి బెడ్‌షీట్ అయితే నేను ఎవ్రీ వీక్ 1 డే ఈ 2 రూమ్స్‌లో బెడ్స్ అయితే మారుస్తూ ఉంటాను. ఇలా వీక్ మొత్తం నేను రోజుకొక పని ఈ విధంగా చేసుకుంటాను. అలాగే మధ్యాహ్నం లంచ్‌లోకి పిల్లలకైతే బాక్స్ పెట్టి పంపించానండి. నెక్స్ట్ ఇక్కడ పెరుగు చారైతే ప్రిపేర్ చేస్తున్నాను. దానిలోకి పెరుగు తీసుకొని కొంచెం పసుపు, ఉప్పు, కారం, అలాగే పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఆనియన్స్ ఇవన్నీ మిక్స్ చేసుకొని పోపైతే పెట్టుకోవాలి. ఈ పెరుగు చారైతే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలకి మార్నింగ్ బాక్స్‌లోకి దొండకాయ ఫ్రై అయితే చేశానండి. దానిలోకి ఈ పెరుగు చారైతే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ ఫైనల్‌గా పోపు పెట్టుకోవాలి. ప్యాన్‌లోకి ఆయిల్ తీసుకొని దీనిలోకి తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొంచెం ఇంగువ యాడ్ చేసుకొని పోపు అనేది పెట్టేసుకోవాలి. ఇలా చేస్తే పెరుగు చారు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సో, తప్పకుండా ట్రై చేయండి. పెరుగు చారు కూడా ప్రిపేర్ చేసేసాను. ఇప్పుడు షింక్‌లో కొన్ని గిన్నెలుంటే కడిగేసి నేను గూడా ఫ్రెష్ అయిపోయాను. ఫ్రెష్ అయిపోయి లంచ్ చేసేసి కొంతసేపయితే పడుకున్నాను. ఇప్పుడు 2:30 అవుతుందండి. సో, మా పిల్లలు రావడానికి ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది. నేను వాళ్ళు వచ్చే లోపలే కొన్ని పనులైతే కంప్లీట్ చేసుకుంటాను. దీనిలో పెసరపప్పు అయితే నానిపోయింది. నేను ఇడ్లీ పిండి, దోస పిండి అయితే గ్రైండర్ వేస్తాను. అదే పెసరట్టుకైతే ఇలా మిక్సీలోనే వేసేస్తాను. పెసరట్టయితే చాలా పర్ఫెక్ట్‌గా, క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. ఈ కొలతలతో ట్రై చేసి చూడండి. ఇక్కడ పెసరపిండి అయితే పట్టేసాను. అలాగే ఇక్కడంతా కూడా క్లీన్ చేస్తున్నాను. నాకు తడిగా ఉంటే నచ్చదండి. సో, అందుకని నేనెప్పుడూ క్లీన్ చేస్తూనే ఉంటాను. అలాగే కొంచెం సేపు పట్టిన పిండిని ఒక హాఫ్ అన్ అవర్ బయట ఉంచి తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటాను. నెక్స్ట్ ఈరోజు మా పిల్లలొచ్చే టైంకి పాలు, అలాగే ఎగ్ అయితే బాయిల్ చేస్తున్నాను. వాళ్ళకి ఈ విధంగా కట్ చేసిస్తే వాళ్ళే తినేస్తారు. నెక్స్ట్ నేనైతే కొంచెం హాట్ వాటర్ అయితే పెట్టుకొని దానిలో కొంచెం హనీ యాడ్ చేసుకొని తాగుతున్నాను. ఈలోపు మా పిల్లలైతే ఎగ్, అలాగే మిల్క్ అయితే తీసుకుంటున్నారు. నెక్స్ట్ మా పాప అయితే ట్యూషన్‌కి వెళ్ళిపోయింది. మా బాబుతో హోంవర్క్ చేస్తున్నాను. వీడియో గనక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.